హలో తాడేపల్లిగూడెం. ఈ రోజు అయితే తాడేపల్లిగూడెంలో ఫేమస్ అయిన సండే మార్కెట్ కి వచ్చేసాం. ప్రజెంట్ లో రేట్లు ఎలా ఉన్నాయండి? కన్వీనియంట్ గా ఉన్నాయా అంటున్నారు మార్కెట్ లో? అంటే రేట్లు అయితే మార్కెట్ లో కొనే విధంగా ఏం లేవన్నా, మేము కొనే విధంగా లేవు, కస్టమర్లు కొనే విధంగా లేవు. ఆయన ఇప్పుడే అన్ని రేట్లు కన్వీనియంట్ గా ఉన్నాయి, కన్వీనియంట్ ఏమీ లేవన్నా. ఇది వరకు రేట్లతో పోల్చుకుంటే మార్కెట్ మరీ వరస్ట్ గా తయారైంది. తాడేపల్లిగూడెంలో ఫేమస్ కదండి సండే మార్కెట్. ఫేమస్ అండి ఇది వరకు అండి. అది ఇప్పుడు ఏం లేదండి. ఒక 5 సంవత్సరాల కింద మీరు చెప్పేది. ఇప్పుడు కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారు మన తాడేపల్లిగూడెంలో. జనం ఎక్కువగా ఉంటారు, కనపడతారండి. కొని వాళ్ళే తక్కువను, తిరిగి వాళ్ళు ఎక్కువ అండి. గూడెం మార్కెట్ అండి అదే అండి. మార్కెట్ అలా తయారైంది. మాక్సిమం 25 years నుంచి మార్కెట్ చేయాలండి. 25 years ఈ మార్కెట్ గురించి నాకు పూర్తిగా తెలుసు అండి. ఏ మూల ఏముంది ఏంటని తెలుసు. మార్కెట్ ప్రెసెంట్ ఎలా ఉందో, ఇది వరకు ఎలా, ఈ రోజు ఎలా ఉందో అన్ని తెలుసు అండి. అప్పుడు కన్నా ఇది బెటర్ గా ఉందండి లేదా? బెటర్ లేదండి. వ్యాపారం బాగా వీక్ అయిపోయిందండి. 20 రూపాయలు అమ్మ కాయ. ఇది వరకే బెటర్ గా ఉంది. ఇది వరకే బెస్ట్. ఎవరికాలు తిని శుభ్రంగా. ఇప్పుడు ఏంటంటే ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయండి సరుకులు. ఇక్కడ మార్కెట్ వచ్చే వాళ్ళు ఎవరో లేరు. ఉల్లిపాయలు ఆటోలకి వెళ్ళిపోతున్నాయి. అది ప్రజెంట్ సిచ్యువేషన్ అదే బాగోలేదండి. వ్యాపారాలు ఎవరు చిల్లర వ్యాపారస్తులు బాగాలేపోయింది. కరోనా వచ్చి బాగా దెబ్బయిందండి. చిల్లర వ్యాపారస్తులకు బాగా దెబ్బ. అదే వ్యాపారస్తులకి అయితే చిల్లర వ్యాపారం బాగా దెబ్బడిపోయిందండి. కరోనా వచ్చి మరీ ఘోరంగా చేస్తుంది మా వ్యాపారాలు. ఇప్పుడు ప్రజెంట్ అన్ని హోమ్ డెలివరీ అవడం వల్ల హోమ్ డెలివరీ రైతులకి పర్వాలేదండి. రైతులకి రేట్లు పెరుగుతున్నాయి. మధ్యరంగా దళారీలు బాగున్నారు. చివరికి ఏంటంటే అమ్ముకునే వాళ్ళు ఏంటంటే చిల్లర వ్యాపారస్తులు పోయారండి. ఎటు వచ్చినా చిల్లర వ్యాపారస్తులు పోయారు. అది మెయిన్ ఏంటంటే చిల్లర వ్యాపారస్తులకి అసలు ఇదివరే దుకాణం వేస్తే కనీసం జీతం డబ్బులు మిగిలండి. ఇప్పుడు కుర్రోళ్ళకి జీతాలు ఇస్తే చాలా బాధపడుతున్నారండి వ్యాపారస్తులు. అది ప్రజెంట్ వ్యాపారాలు అయితే ఇయ్యానండి. అది ఏంటంటే ఈ వ్యాపారం చేసి కూడా ఇంక వ్యాపారంలోకి వెళ్ళలేమండి మేము. ఈ కూరగాయల వ్యాపారం వేసి కూడా ఇందులోకి వెళ్ళినా ఇందులోకే రావాలండి. అది ప్రజెంట్ అదేనండి. సిచ్యువేషన్ అయితే అలా ఉందండి. సరసమైన ధరలు కావండి. పర్లేదండి. లేదు ఏముండదండి. ఉల్లిపాయలు ఒకటి కొంచెం రేటు పెరిగింది. ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏ రేట్ లో చెప్పగలరా? టమాటా కేజీ 30 రూపాయలండి. టమాటాలు బంగాళంపల్లి కిలో 30 అండి. దోసకాయలు కేజీ 30 అండి. అన్ని 30లోనే. బీరకాయలు కేజీ 40, 50. ఓకేనండి. ఏరాని, క్యారెట్, బీట్రూట్ కేజీ 40 రూపాయలండి. అంతా మనకి 10 రూపాయల్లో కూరగాయలు వచ్చేసేలాగే ఉన్నాయండి. ఓకేనండి. పర్లేదు. ఉల్లిపాయలు ఉంటే కొంచెం రేట్ ఉల్లిపాయలు రేటు పెరిగింది. ఇప్పుడు ఎంత ఉన్నాయండి ఉల్లిపాయల కిలో? ఉల్లిపాయలు కేజీ ఇప్పుడు 30 రూపాయలు అయింది. 30 రూపాయలు అయింది. 32 రూపాయలు అలా. ఇదివరకు అయితే 20 రూపాయలకు వచ్చేసేయండి. ఇప్పుడు 32 రూపాయలు, 30 రూపాయలు అయింది. మన తాడేపల్లిగూడెంలో ఆదివారం మార్కెట్ చాలా ఫేమస్ కదండి. మనకి రెగ్యులర్ గా కన్నా ఆదివారానికి డిఫరెంట్ వస్తుంది. బేరం కూడా చాలా బాగుంటదండి. బేరం కూడా పెరుగుతుందండి. రోజుల్లో కన్నా సండే బాగుంటదండి. వెజిటేబుల్స్ కానీ మొత్తం ఫ్రూట్స్ కానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. అన్ని ఇక్కడ దొరుకుతాయండి. ఆకుకూరలు ఇటు చెట్టండి మొత్తం. ఓన్లీ మన తాడేపల్లిగూడెం వల్ల వస్తారా లేదంటే చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి? ఓన్లీ మన తాడేపల్లిగూడెం వాళ్ళు వస్తారు, ఇంకెవరైనా చుట్టుపక్కల విలేజెస్ చాలా మంది వస్తారు అంటే వాళ్ళు రీసేలింగ్ వాళ్ళు కూడా వస్తారు. చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి. ఎక్కడెక్కడ నుండి వస్తారు మీరు? మాధవరం, మొత్తం చుట్టుపక్కల పక్కన పెంటపాడు చుట్టుపక్కల మొత్తం వస్తారు. ఇక్కడికి మనం కాలవతలో మార్కెట్ బస్ నుండి కూడా నాలుడి కాలవతలో రూపాయి తక్కువ ఉంటది. అవునండి. రూపాయి తక్కువ నాణ్యత అలాగే ఉంటుంది, రూపాయి తక్కువ ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన తాడేపల్లిగూడెంలో సండే మార్కెట్ బాగా ఫేమస్ కదండి. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా మార్కెట్? మీరు ఇంటి దగ్గర తీసుకునే ఈ కూరగాయలకు కానీ సరుకులకు కానీ ఇక్కడ మార్కెట్ లో తీసుకోవడానికి రేట్ ఏమన్నా తేడా వస్తుందండి మీకు? ఇక్కడ రేట్ బాగుంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. వీక్లీ కావాల్సిన కూరగాయలు తీసుకెళ్తారా ప్రతి వారం? ఫ్రెష్ గా ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇక్కడ గుడి అండి. తాడేపల్లిగూడెం నుండి వచ్చారు మీరు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. అలా బాగుంటారు. ఓకే.
ఒకసారి చూడండి చెప్పండి ఇంకేనా మరయాలమంటే ఒకసారి చూడండి మార్కెట్ లోపలికి అంతా మార్కెట్